హిత పాదయాత్రలో భాగంగా ఆందోళన నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలతో సంగుపేట లక్ష్మీ గార్డెన్ సమావేశమైన ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనరసింహ నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామని మంత్రి దామోదర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలు కార్యకర్తల దగ్గర ఉండాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. సురేందర్ గౌడ్ పాల్గొన్నారు. మూడవది ప్రధానంగా రాహుల్ గాంధీ గారు తెలంగాణ అంశంలో 42% ఉన్నదే. దీనిపైన పిసిసి ప్రెసిడెంట్ గారు మా బైంజీ ఇద్దరు కూడా జిల్లాల వారీగా ఒక వర్క్షాప్ నిర్వహించాలి. దానికి తోడు 30 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న వర్గీకరణ సబ్ కేటగరైజేషన్ దానిపైన కూడా ఎస్సీ సెల్ ఉన్నది. ఆ ఎస్సీ సెల్ ద్వారా ఒక వర్క్షాప్ అనేది జిల్లా స్థాయిలో ఒక 500 మంది గ్యాదరింగ్ 1000 మంది గ్యాదరింగ్ తోటి ఒక వర్క్షాప్ అనేది నిర్వహించాలి. మనము చేపట్టిన పథకాలు అంటే నేను తయారు చేసిన రుణమాఫీ, అన్నోలు కాన్స్టిట్యూన్సీలో ఎంత రుణమాఫీ అయింది, మా నాయకులకు కార్యకర్తలు గ్రామంలోకి ఎంతమందికి తెలుసు ఎంత మాఫీ అయిందో. అందోలు కాన్స్టిట్యూన్సీలో 312 కోట్ల రూపాయల రుణమాఫీ. అదే రకంగా గృహజ్యోతి ఎంతమంది లబ్ధిదారులు, 51,000 మంది లబ్ధిదారులు, 34 కోట్ల రూపాయలు. గ్యాస్ సబ్సిడీ 45,000 మంది లబ్ధిదారులు, 4 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు. ఇందిరమ్మ ఇల్లు, బిఎల్ఆర్ అన్నిట్లో ముఖ్యమైనది 50% ఓటర్లు ఎవరు, మహిళలు. ఈ మహిళలలో గత 9.5 సంవత్సరాలు వడ్డీ, రుణం పైన వడ్డీ, ఆ డబ్బు ఆ సర్కారు ఇవ్వలేదు, మనం ఇచ్చుడు మొదలుపెట్టినాము. ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో సుమారు 11 కోట్ల రూపాయల విఎల్ఆర్ ఇచ్చినాం. అంటే అన్ని జగలు ఇచ్చినాం, మనం అన్ని కాన్స్టిట్యూన్సీలకు వచ్చింది, కానీ మనకు సమాచారము లేదు, మనకు సమాచారం అనేది లేదు. ఆరోగ్యశ్రీ నా దగ్గరనే 15 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ. సిఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ 7.5 కోట్ల రూపాయల చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్. అదే రకంగా ఎల్ఓసి, లిమ్స్కు ఎల్ఓసి సుమారు 4 కోట్ల రూపాయల ఎల్ఓసి. మేము ఇన్ఫ్లుయెన్స్ ద్వారా చేసిన డిస్కౌంట్ హాస్పిటల్కు 1 కోటి రూపాయలు. అంటే మీ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే గ్రామాల వారీగా సమాచారం ఉండాలి. మండల స్థాయిలో మీకు ఒక్క చిన్న ఉదాహరణ, ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. ఇప్పుడు మా అల్లాదుర్గు మండలే ఉంది. అల్లాదుర్గు మండలం మొత్తము రుణమాఫీ ఎంత జరిగింది అంటే 25 కోట్ల రూపాయలు జరిగింది. అదే రకంగా మీకు ఆందోళన రుణమాఫీ ఎంత జరిగింది అంటే 38 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. సో మీరు కార్యకర్తలు ఈ సమాచారాన్ని, లబ్ధిదారుల లిస్టుని, ఇవన్నీ ఏ పథకాలైతే మనం చేపట్టినామో ఆ పథకాలు, ఆ లబ్ధిదారుల లిస్టు ఆ గ్రామంలో ఇందిరమ్మ కమిటీ కానీ కాంగ్రెస్ కార్యకర్తలే కానీ కూర్చొని దాన్ని విశ్లేషించి ఏ రకంగా ఆ ఇంటికి పోవాలి, మనకు ఓటేది ఓటెక్కుని నీకు రుణమాఫీ జరిగింది, జరగకపోతే జరిగింది, 80% రుణమాఫీ జరిగింది. అదే రకంగా మీ ఇంటికి గృహజ్యోతి వస్తున్నది. ఒక గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి యావరేజ్గా 650 రూపాయల నుంచి 700 రూపాయల వరకు కాపాయము ప్రతి నెల. అంటే 12 నెలలు అంటే ఎంత, 8,400 రూపాయలు కాపాయము. అదే సబ్సిడీలో 2,000 రూపాయలు. అంటే ప్రతి సంవత్సరం ఒక కుటుంబానికి సుమారు 11,000 రూపాయల ఆదాయం, అది కాపాయం. కానీ మనం చెప్పలేకపోతున్నాం. మనము